లెట్స్ డీప్ డైవ్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం నిజమైన సంఘటనల ఆధారంగా ఒక కథను వింటాము. కాలాన్ని జయించిన అద్భుతమైన కథ ఈ కార్యక్రమంలో తెలుసుకుంటాం. ఈరోజు మనమొక పరిశోధకుడి డైరీని వినబోతున్నాం. ఆయన పేరు డాక్టర్ ఆర్యన్ వర్మ. అతడు ఒక కాలయాన నౌకను విజయవంతంగా నడిపిన మొట్టమొదటి వ్యక్తి. అతని లక్ష్యం చాలా సులభం: చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని గమనించి తిరిగి రావడం. సంవత్సరం 1889. స్థలం ప్యారిస్. ఘట్టం ఈఫిల్ టవర్ నిర్మాణం. నేను డాక్టర్ ఆర్యన్ వర్మ. లాగ్ ఎంట్రీ 43. కాలప్రయాణం విజయవంతమైంది. నేను ఇక్కడే ఉన్నాను. ఇది అద్భుతంగా ఉంది. శబ్దం, గాలి, ఈ నిర్మాణం యొక్క భారీతనం. నా నౌక అనంత ఎవరికీ కనిపించకుండా మారువేషంలో ఉంది. ఛాంప్ డి మార్స్ దగ్గర ఒక సందులో దాగి ఉంది. నౌక నుండి వస్తున్న వింత శబ్దం ఎవరికీ వినబడలేదు. నేను ఇక్కడ కేవలం గమనించడానికి మాత్రమే వచ్చాను. చరిత్ర కళ్లముందు జరుగుతుంటే చూడడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. నా పని చాలా సులభం: రికార్డ్ చేసి తిరిగి రావడం. నేను డాక్టర్ ఆర్యన్ వర్మ. లాగ్ ఎంట్రీ 44. ఒక పెద్ద సమస్య. ఈ పరికరం. నేను ఒక వింత లూప్లో ఇరుక్కుపోయినట్టున్నాను. నేను పనివారిని, ముఖ్యంగా గుస్తవ్ ఈఫిల్ను గమనిస్తున్నాను. అతను ఒక బ్లూప్రింట్ను చూస్తూ స్కెచ్ వేస్తున్నాడు. నా కంటి పరికరాన్ని అతని డిజైన్పై జూమ్ చేసి చూశాను. అప్పుడది నాకు కనిపించింది. ఆ బ్లూప్రింట్ పైన ఒక వాటర్ మార్క్, చిన్నది, దాదాపు కనిపించని ఒక గుర్తు. అది నా సొంత గుర్తు. నేను అనంత నౌకపై ఒక జోక్గా చెక్కించిన గుర్తు. ఇది ఎలా సాధ్యం? నా గుర్తు నేను పుట్టడానికి 100 సంవత్సరాలు ముందు కట్టబడిన ఒక నిర్మాణం యొక్క బ్లూప్రింట్లో ఎలా ఉంది? ఇక్కడే కథ ఒక మలుపు తీసుకుంటుంది. శాస్త్రవేత్త ఆర్యన్ ఒక అసాధ్యమైన ప్రశ్న ఎదుర్కొన్నాడు. అతను గమనించడానికి వచ్చిన దానికి ఆయనే ప్రేరణ అయ్యాడా? అతని రాక కేవలం గమనించడానిక్ కాదా? అది ఒక స్వీయ నిర్మాణ చక్రమా? కాలపు నియమాలు అతన్ని చుట్టుముట్టాయి. నేను డాక్టర్ ఆర్యన్ వర్మ. లాగ్ ఎంట్రీ 45. నేను దీని గురించి తెలుసుకోవాలి. నేను నా నౌక యొక్క కాలప్రయాణ పరికరాన్ని ఆపివేశాను. మరిన్ని లూప్లు సృష్టించడం నాకిష్టం లేదు. నేను వేషం మార్చుకొని బయటకు వచ్చాను. నిర్మాణ స్థలానికి దగ్గర్లో ఉన్న ఒక ప్రింటింగ్ షాపును వెతికాను. ఇది సాధ్యమయ్యే పని కాకపోయినా ఈఫిల్ తన బ్లూప్రింట్లని ఎక్కడ ముద్రించారో నేను తెలుసుకోవాలి. లాగ్ ఎంట్రీ 46. ప్రింట్ షాప్ దొరికింది. ప్రింట్ షాప్ యొక్క లాగ్ బుక్. రికార్డులను వెతకడం కష్టమైన పని. వెతుకుతుంటే అక్కడ ఉంది. ఈఫిల్ అనే పేరుమీద ఒక డెలివరీ. తేదీ సరిపోయింది. దాని పక్కనే ఒక పేరు. ఆ డెలివరీని ఏ వర్మ తీసుకున్నారు? అది నా పేరే. కాని అది ఎలా సాధ్యం? నేను ఈ కాలంలో ఇక్కడ ఎలా ఉన్నాను? ఇది ఒక భయంకరమైన నిజం. డాక్టర్ ఆర్యన్ వర్మ కేవలం చరిత్రను గమనించలేదు. అతను రాకముందే దానిలో ఒక భాగమయ్యాడు. కాని ఎలా? అతను ఏ బ్లూప్రింట్లను ఇవ్వలేదు. ఈ లూప్ ఇంకా లోతుగా మారింది. ఇది స్వీయ నిర్మాణమే కాదు, అది ఇప్పటికే ముగిసింది. అతని తన సొంత చరిత్రలో ఒక దెయ్యంలా మారిపోయాడు. నేను నా బుద్ధిని కోల్పోతున్నాను. నేను నా నౌక దగ్గరికి తిరిగి వెళ్ళాలి. నేను ఏదైనా పశ్చాత్తాపపడే పని చేసే ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. నా కాలికి ఒక వదులుగా ఉన్న రాయి తగిలింది. నేను ఇరుక్కుపోయాను. ఒక 10 సంవత్సరాల చిన్నపిల్లాడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. అతను నేను బాగానే ఉన్నానా అని అడుగుతున్నాడు. చాలా ఆసక్తి ఉన్న పిల్లాడు దాగి ఉన్న అనంత నౌకను చూస్తున్నాడు. ఆ వింత శబ్దం గురించి అడుగుతున్నాడు. అతన్ని ఇక్కడ్నుండి పంపించాలి. నేను అది ఒక కొత్త రకం గడిగారమని చెప్పాను. అతను దానిపై ఆకర్షితుడయ్యాడు. తన దగ్గర ఒక స్కెచ్ బుక్ మరియు పెన్సిల్ ఉన్నాయి. దానిని గీస్తున్నాడు. అతను నా నౌకను గీస్తున్నాడు. నా అందమైన, వింతైన నౌకను. నౌక పక్కన ఉన్న నా గుర్తును కూడా ఆ బొమ్మలో గీస్తున్నాడు. అతను తన పనికి గర్వపడుతున్నాడు. నేను ఆ బొమ్మ బాగుంది అని చెప్పాను. నేను బుక్ నుండి పేజీని చింపి అతనికిచ్చాను. నేను
నేను దానిని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పాను. అది ఒకరోజు విలువైనది కావచ్చు అని చెప్పాను. నేను అతనికి ఒక చిన్న నాణెమిచ్చాను. అతను నాకు ధన్యవాదాలు చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అతను ఇంజనీరింగ్పై ఆసక్తి ఉన్న ఒక చిన్నపిల్లాడు. అతని పేరు గుస్తావ్ ఈఫిల్. ఈ లూపు పూర్తయింది. అదంతా నేనే. నేను చరిత్రను గమనించడానికి ఇక్కడికి రాలేదు. నేను చరిత్రను సృష్టించడానికి వచ్చాను. ఒక చిన్న పిల్లాడికి ప్రేరణ ఇచ్చి అతను ఒకరోజు టవర్ను కట్టి నా బ్లూ ప్రింట్ను వాటర్ మార్క్గా వాడతాడు. కాని నేను అతనికి ప్రేరణ ఇస్తే నాకు ఈ నౌకను తయారు చేయడానికి ఎవరు ప్రేరణ ఇచ్చారు? నేను దేనిని గమనించడానికి కాలంలో వెనక్కి వెళ్లానో అది నా వల్లే సృష్టించబడింది. ఇది ఒక అనంతమైన కారణాల చక్రం. నా నౌక అది పనిచేయడం లేదు. నేను తిరిగి వెళ్ళలేను. ఆ గడి అది ఇంకోవైపుకు వెళ్తోంది. నేను నా కాలానికి తిరిగి వెళ్ళలేను. ఇక్కడితో డాక్టర్ ఆర్యన్ వర్మ డైరీ ముగుస్తుంది. అతని నౌక అనంతా మన కాలానికి తిరిగి రాలేదు. అతనికి ఏం జరిగింది? అతను 1889లో ఇరుక్కుపోయాడా, లేదా అతను వేరేదైనా అయ్యాడా? మనం ఇంకా కనుగొనని ఏదైనా గడియారం యొక్క వింత గడియినా ఉంటుంది. భవిష్యత్తు నుండి వెనక్కి వచ్చి గతాన్ని సృష్టించిందా, లేక గతం ముందుకు వచ్చి భవిష్యత్తును తనలో కలుపుకుందా? బహుశా అవి రెండూ ఒకటే. మరియు ఒక క్షణం కోసం డాక్టర్ ఆర్యన్ వర్మ అవి కలిసిన ఒకే ఒక్క బిందువుగా మారాడు. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ గడియారాలను జాగ్రత్తగా చూసుకోండి. అవి ఎప్పుడు టిక్ చేయడం ఆపి ప్రయాణించడం మొదలుపెడతాయో మీకు తెలియదు.